పరిశ్రమలు వ్యాపార సంస్థల మీదన దంద. ఇది రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావడానికి పనికొస్తాయా, దెబ్బకి నాశనం అవుతాయా చూడాలి. తాడిపత్రిలో జేసీ దాదాగిరికి సంబంధించినటువంటి వార్త సాక్షి టచ్ చేసింది. అనంతపురం జిల్లాలో జేసీ ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. జేసీ ట్యాక్స్ చెల్లించందే జిల్లాలో కాంట్రాక్టర్లు పనులు చేయలేనంటూ బహిరంగ బెదిరింపులకు దిగుతున్నారు. 100 మంది అనుచరులతో పనులు జరిగే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగులు కాంట్రాక్టర్లను బెదిరించి సొమ్ము చేసుకుంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారాల గురించి నేరుగా బాధితులు వచ్చి ఫిర్యాదులు చేస్తున్న జిల్లా ఉన్నతాధికారులు చేష్టలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా యాడికి మండలం రాయల చెరువు గ్రామ సమీపంలోని అనంతపురం పవర్ గ్రిడ్ కర్నూలు ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోలార్ ఎనర్జీ జోన్ కోసం 400/220 kV పూలింగ్ స్టేషన్తో పాటు అనుబంధ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 16న జేసీ ప్రభాకర్ రెడ్డి 40 మంది అనుచరులతో ప్లాంట్పై మూకమ్మడి దాడి చేశారు. సిబ్బందిని కర్రలతో చావుబాదారు, ఇంజనీర్లను చితకబాదారు. ఇదేం పత్తని ప్రశ్నించిన పవర్ గ్రిడ్కి చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అమిత్ యాదవ్ కిడ్నాప్ చేసి వాహనాల్లో తీసుకెళ్లారు. కారులో అతన్ని చితకబాదారు. గుత్తి సమీపంలో జాతీయ రహదారిపై పడేసి వెళ్లారు. అటుగా వెళ్తున్న వాళ్ళ సాయంతో అమిత్ యాదవ్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఆ తర్వాత కనిపించకుండా పోయినట్టు తోటి ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత సిబ్బంది కార్మికులు పనులకు రావడానికి భయపడుతున్నారు. జేసీ వ్యవహార శైలితో అత్యంత ప్రాధాన్యం కలిగిన ట్రాన్స్మిషన్ పనులకు తీవ్ర ఆటంకంగా మారిందని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు నెల 15న కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలు కలెక్టర్ ఫిర్యాదు చేశారు. జేసీని కట్టడి చేయబోతే కీలకమైన సోలార్ ఎనర్జీ జోన్ పనులు చేయలేమని స్పష్టం చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.